తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. స్పందన, స్పందన, ఏమైంది స్పందన? స్పందన, ఏయ్ కళ్ళు తెరు. స్పందన. మిస్టర్ జాన్, మీరు తండ్రి కాబోతున్నారు. వాట్? కానీ తను చాలా వీక్ గా ఉంది, అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే పుట్టబోయే బిడ్డకి ప్రమాదం. ఈ మెడిసిన్స్ క్రమం తప్పకుండా వాడాలి. ఓకే, టేక్ కేర్. ఐఎమ్ సారీ. నేను మిమ్మల్ని చీట్ చేయాలని కానీ మీ బిడ్డకు తల్లిని కావాలని కానీ అలా చేయలేదు. మీ మనసు మారేంత వరకు ఎన్ని రోజులైనా నేను వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ రోజు మిమ్మల్ని కాపాడుకోవడం కోసం నేనేం చెయ్యాలి? నువ్వు వీక్గా ఉన్నావని డాక్టర్ అన్నారు. నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోమన్నారు, లేకపోతే బిడ్డకి ప్రమాదం అట. అమ్ముంటే ఇవన్నీ చూసుకునేది. నాకు ఇవేవి తెలియవు. నీకోసం ఫ్రూట్స్ అవి ఇవి తీసుకొచ్చాను. ఇవి డాక్టర్ రాసిచ్చిన టాబ్లెట్స్. రోజు పొద్దునోటి రాత్రోటి. ఇది హార్లిక్స్ ప్రోటీన్ సిరప్, నీ ఆరోగ్యానికి మంచిది. ఇది బొప్పాయి, నీకే. ఇందులో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయట. బొప్పాయి తినకూడదు. ఇది తింటే మిస్క్యారేజ్ అవుతుంది. కడుపుతో ఉన్న వాళ్ళు మామిడికాయ తింటారు. ఓ, ఏ పార్క్ లో చూసినా ఈ లవర్స్ కూడావే, కానీ ఈ పార్క్ లో మాత్రం ఆ ప్రాబ్లం లేదు. యాండి, మనకెప్పుడు పిల్లలు పుడతారు? నువ్వు చీకడం మానేసినప్పుడు. లేకపోతే ఏంటి, నువ్వెప్పుడు చూసినా ఐస్ క్రీమ్ చీకుతుంటే మనకి పిల్లలు ఎలా పుడతారు? చరణ్, ఏమిట్రా ఇక్కడున్నావేంటి? ఏం లేదు బామ్మ, ఊరికే సరదాగా వచ్చా. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? ఇది నా పర్మనెంట్ మీటింగ్ పాయింట్. ఏంటి మీటింగ్ పాయింటా? ఒరేయ్, నెల తక్కువ వెధవా, నీకప్పుడే చెవుడొచ్చింది ఏమిట్రా? నేనన్నది మీటింగ్ కాదురా, బీటింగ్. ఈ వయసులో ఇవన్నీనా? సిగ్గులేదు? సిగ్గును దాటి 60లోకి అడుగు పెట్టాను సావాట. ఇంకా నాకెందుకురా సిగ్గు? అమ్మో, నాకు టైం అయింది. నీతో మాట్లాడుతూ నుంచుంటే నా టైం వేస్ట్ అవుతుంది. నేను వస్తాను. బాయ్. గుడ్ మార్నింగ్ చరణ్. మీరా? యా, మేరా కాదు, జాస్మిన్ కాదు. నేను డాక్టర్ని, ఇది నర్స్. ఓకే ఓకే ఓకే. మేల్ డాక్టర్ కి ఫీమేల్ నర్స్ కి పార్క్ లో ఏంటి పని? డేటింగ్? అది మీటింగ్. మీటింగ్ కదే, మీటింగ్ అంటే అర్థం వేరు. నీకు ఇంకా పూర్వజన్మ వాసన పోయినట్లేదు. నీ మొహం చూస్తుంటే నీకు అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. మీటింగ్ అంటే కష్టం. చరణ్, ఇక్కడ అందరినీ మీట్ అవుతాం కదా అని వచ్చామన్నమాట. పార్క్ లోనా? ఏం లేదు చరణ్, ఎందుకు వచ్చావంటే ఇక్కడికి పేషెంట్స్ మీట్ అవుదామని. ఇప్పుడా? సెల్ఫ్ సర్వీస్? మొబైల్ సర్వీస్. మిస్టర్ చరణ్, ఎనీ ప్రాబ్లం, ఎనీవేర్, ఎనీ టైం, స్పాట్ ట్రీట్మెంట్, స్పాట్ పేమెంట్, స్పాట్ ఆపరేషన్. పార్ట్ లోనే పోస్ట్ మార్టం కూడా? Of course, why not? Why not? Why do you tell that? I will tell him. Fire! Fire! చూస్తానండి. Fire!
9 ఏళ్ళు తిరగముందే నీ భార్య నువ్వు తల్లి చేయాలి, లేకపోతే నేను చేయాల్సి వస్తుంది. అని ఆశ్చర్యపోతావేంటయ్యా? ప్రతిదానికి డబుల్ మీనింగ్ తీసుకుంటారు ఎందుకు? నేను ఒక చిన్న పిల్లాన్ని తీసుకొచ్చి నీకు దత్తతిస్తానన్నమాట. ఆ శ్రమ మీకు అక్కర్లేదు డాక్టర్. 10 మంది పిల్లల్ని కానీ ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తాం. నో, ఏంటే 10 మంది పిల్లల్ని కనడానికి నేనేమైనా మిషన్నా? ఆడైనా మగైనా ఎవరో ఒక చాలు. ఓకే బ్రదర్, గాడ్ బ్లెస్ యు. ఆల్ ద బెస్ట్. శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ డాక్టర్. నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తావు? మనకి ఇంకా పెళ్లి అవ్వలేదు కదా. నేను అన్నది దాని గురించి కాదు, మీరు తీసి ఇచ్చిన నా వాచ్ గురించి. ఆ? చూడండి ఇంకా ఎంత బాగా పనిచేస్తుందో. Really? అమ్మా ప్లీజ్. మామిడికాయలు ఉన్నాయా? ఏంటి సార్ మతిలేకుండా మాట్లాడతారు? ఇది ఆపిల్కాయ సీజన్ సార్, వీటి తర్వాత ఆరెంజ్ సీజన్ సార్, వాటి తర్వాత పుచ్చకాయల సీజన్ సార్, ఇవన్నీ అయిపోయిన తర్వాత మామిడికాయల సీజన్ వస్తుంది సార్. మామిడికాయలు ఏమిటయ్యా ఇది? వేవిళ్ళ టైంలో మామిడికాయలు తీసుకురమ్మంటే నెలలు నిండిన తర్వాత తీసుకొచ్చావేంటి? ఏ సీజన్ లోనైనా కడుపుతూ ఉండొచ్చు, ఆ. కానీ అన్ని సీజన్ లోనూ మామిడికాయలు దొరకాలి కదా. ఓహో, అంటే మామిడికాయల సీజన్ చూసి కడుపుతూ ఉండాలంటావా? అదేం కాదు మామ, చింతకాయల సీజన్ లో కూడా ఉండొచ్చు. అయితే మామిడికాయలన్నీ వేస్ట్ అంటావా? వేస్ట్ ఎందుకు అవుతాయి? నేనున్నానుగా. నీకెప్పుడు కడుపు వచ్చింది? ఆవకాయ పెట్టుకోవడానికి నేనున్నాను కదా అంటున్నాను. స్పందన, నాకు నచ్చింది తీసుకొచ్చాను, నీకు నచ్చితే కట్టుకో. ఇవాళ ఆదివారం, సినిమాకి టికెట్లు తెచ్చాను, అది నీకు ఇష్టమైతే వెళదాం. వెయిటర్, ఇలా హలో మేడం. సచిన్, మళ్ళీ నన్ను సచిన్ అని ఎందుకు పిలుస్తున్నారు? ఐఎమ్ నాట్ సచిన్. అర్థమైంది రితిన్. తాగడానికి ఏమున్నాయి? పెప్సీ, కోక్, థమ్స్ అప్, మిరిండా, మోజా. మేము స్వదేశీయులు. యా. 2 కొబ్బరి బొండాలు చాలు. 2 లేవు, ఒకటే ఉంది. ఐఎమ్ సారీ.
మీరు ప్రేమగా తెచ్చిచ్చిన మొదటి చీరనే చించక తప్పలేదు. చీర కన్నా ప్రాణం ముఖ్యం. నువ్వు ఇంత సెన్సిటివ్ అని నేను అనుకునేలేదు. మనకెలా బతికే హక్కుందో ప్రతి జీవికి ఈ భూమి మీద బతికే హక్కుంది. దాన్ని హరించడానికి మనమెవరో? మన సుఖం కోసం ఇంకొకళ్ళని బాధ పెట్టకూడదు. స్పందన, ఇన్ని రోజులు నేను నిన్ను బాధ పెట్టాను. ఎందుకో నీకు తెలుసు. ఐఎమ్ సారీ. ఇక మీద ఇలా ప్రవర్తించను. ఇప్పుడే వస్తాను. ఓకే మ్యామ్. ప్రేయసి చనిపోయిందని తెలిసి కూడా ఇంకా బతికున్నాడేంట? వీడేం ప్రేమికుడా అని అసహించుకుంటున్నావా? చావును నేను కోరుకున్నాను, కానీ ఆ చావే నన్ను కోరుకోలేదు. ఆ పాప మీ పాప? ఏం డౌటా? డౌట్ ఎందుకు, నిజం అవుట్లా పేలింది కదా. లైట్ పోయింది, బెల్ కొట్టారు, సినిమా చూడండి.
నీలాంటి భార్య దొరకడానికి నేను ఎంత పుణ్యం చేసుకున్నాను. నాకు నైవ్ అవ్వాలని నువ్వు పాపం ఎంత కష్టపడుతున్నావు. నిజానికి నీలాంటి భార్య ఎవరికైనా దొరుకుతుందా? అందరూ వెళ్ళిపోతున్నారే, ఇంకా ఎన్ని ప్రదక్షిణాలు ఉన్నాయి? ఇంకా ఒకే ప్రదక్షిణ అండి. అయ్యో ఒకటి ఒకటి అంటూ ఇప్పటికే 101 అయినాయి. ఇంకా ఎన్ని చేస్తావు నా ప్రాణం తీయడానికి? సరే తొందర కానీ. నువ్వు ఆపే, నీకు దండం పెట్టను, ఆపే. అయ్యో ఆపే. ఈ దగ్గర నుంచి వస్తుందిరా బాబు. మీరేమనుకోకండి ప్లీజ్. అయ్యి బాబు మీరేమనుకోకండి. ఆపది. ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు? ఆపే ప్లీజ్, నీకు దండం పెడతాను, ఆపే. నీ కాళ్ళు పట్టుకుంటారు, ఆపే. ఊళ్ళో కుక్కనే తెలుస్తుంది, రండి సాగుతాం. హలో నేనమ్మా మీ మావేనే కెనడా నుంచి. మావయ్య, ఎలా ఉన్నారు? అత్తయ్య ఎలా ఉన్నారు? వదిన బాగుందా? మేమంతా బాగానే ఉన్నాం, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. కానీ మీరు నా కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుని వెళ్ళటం నాకు బాధగా ఉంది. చే అందులో బాధపడడానికి ఏముంది? మేము అలా చేసింది మీ మంచి కోసమే కదా. ఇలా ఇవ్వండి. ఎంతసేపు మాట్లాడతారు? స్పందన, ఎలా ఉన్నావమ్మా? వాడు నీతో మాట్లాడుతున్నాడా? మాట అత్తయ్య బాగా చూసుకుంటున్నాడా? చూడు, వాడు నీతో మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడకుండా ఉండద్దు. వాడు నిన్నెంత విసిగించినా నువ్వు విసుక్కోకుండా వాడిని ప్రేమగా చూసుకో. నీకేం కావాలని అడుగు. వాడు తెలియక తప్పు చేస్తే దయచేసి కోపగించుకోకమ్మా. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. నవ్వరా, బాగా నవ్వు. నీకు చెలగాటం, నాకు ప్రాణ సంకటం. అమ్మా, ఆ చోరీకి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందిరా? అది ఎక్కడి నుంచి ఎప్పుడు ఎందుకు ఎలా వస్తుందో అర్థం కావట్లేదు గురు. ఉన్నట్టుండి వినపడుతుంది, ఇది డాన్స్ చేస్తుంది, నాకు ధర్మ దెబ్బలు పడుతున్నాయి. మ్యూజిక్ డాన్స్ కలిస్తే సంసారం శంకరాభరణ పిక్చర్ లో ఉంటుంది అనుకున్నాను. కానీ చివరికి జాకీ చాన్ పిక్చర్ లో తయారైంది గురు. నవ్వింది చాలు, నమస్కారం, నేను బయలుదేరుతాను. బాయ్. అయ్యో అమ్మా. డాక్టర్ వస్తారు, బట్టలు ఇప్పి ఇది వేసుకోండి. కంటికి దెబ్బ తగిలితే నేను బట్టలెందుకు విప్పాలి? హలో, కంటికి తగిలినా కాలికి తగిలినా దెబ్బ ఎక్కడ తగిలినా బాడీ ఫుల్ గా చెక్ చేయక తప్పదు. ఇది నర్సింగ్ హోమ్ అని తెలుసు కదా. ఎక్స్రే తీయాలి, డ్రెస్ చేంజ్ చేసుకో.
ఎలా ఉంది? లాలా లాలా నువ్వా? నువ్వా? ఇక్కడ నీకేం పని? అదే నేను అడుగుతున్నాను. నేను ఇక్కడ డాక్టర్ని. నేను ఇక్కడ పేషెంట్ని. ఇంతకీ ఏమైంది నీకు? కళ్ళు కనపడటంలా, కంటికి దెబ్బ తగిలింది. అందుకని బట్టలు విప్పి పడుకుంటావా? మీ నర్సే విప్పింది. విప్పమని చెప్పింది. ముందు నీ టైల్స్ బాడీని కవర్ చేసుకో. దెబ్బ ఎలా తగిలింది? అది ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నువ్వా? నేనే నేషనల్ ఛాంపియన్ని. ఏం కావాలి మేడం? బీసీడీ కావాలి, ఉందా? ఏది? ట్రిపుల్ ఎక్స్. ఇది చూడండి మేడం, బాగా ఎంజాయ్ చేస్తారు. అమ్మాయికి ట్రిపుల్ ఎక్స్ సినిమా ఇస్తావా? అయ్యో కాదు, ట్రిపుల్ ఎక్స్ అనేది ఒక ఇంగ్లీష్ యాక్షన్ మూవీ. తను నీలాగే తప్పుగా అర్థం చేసుకుని ఆ తర్వాత సారీ చెప్పింది. అవునా? ఐఎమ్ సారీ. డాక్టర్ ఎక్కడరా? 15 minutes వరకు కళ్ళు తెరవద్దు. ఆ తర్వాత అదే సర్దుకుంటుంది. ఓకే. టేక్ కేర్ ఆఫ్ యూ. ఏయ్, ఇది నా ఏరియా. వీడు నా తమ్ముడు. వీడంటే నాకు ప్రాణం. జీకే గ్యాంగ్ వీడిని పొడి చేశారు. ఆపరేషన్ చేసి బతికించు అంతే. ఇది అటెంప్ట్ మర్డర్. పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి. ఏయ్, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఇదిగో తీసుకో. నా తమ్ముడు ప్రాణాలు కాపాడు. చూడు, ఈ డబ్బు అతని ప్రాణాన్ని కాపాడు. ఎందుకే? నేను కోర్స్ ఫినిష్ చేసి కొత్తగా జాయిన్ అయ్యాను. ఆపరేషన్ చేయడం కుదరదు. డాక్టర్ రావడానికి ఇంకో గంట పడుతుంది. ఏయ్, అదంతా నాకు తెలీదు. నాకు నా తమ్ముడు కావాలి. ఆపరేషన్ చేయి అంతే. ఐ కాంట్ డూ దిస్. ఏయ్, త్వరగా. ఏయ్, నీ అన్న నేనున్నాను రా. చిన్న, నీకేం కాదురా. నువ్వేం దిగులు పడుకునే ఉన్నాను రా. ఐఎమ్ సారీ, హీస్ డెడ్. చిన్న, ఏం చేస్తారు? Leave me. I'll call the police. ఆపరేషన్ చేయవా? నా తమ్ముడి ప్రాణాలు కాపాడమంటే కాపాడవా? ఇప్పుడు నేను చేయబోయే ఆపరేషన్ నీ జీవితంలో మర్చిపోను. నాతో పెట్టుకున్నందుకు నీకు తగిన బుద్ధి చెప్తానే.
ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ఇంకో జత రోలర్ స్కేట్స్ ఉన్నాయా? ఎందుకు? నేను హాస్టల్కి వెళ్ళాలి. కెన్ యూ డ్రాప్ మీ? కెన్ యూ డ్రాప్ మీ? బాయ్. గుడ్ నైట్. డోర్ లాక్ చేస్తుంది. అందరూ నిద్రపోతున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను చోటికి తీసుకెళ్తాను. వెల్కమ్ టు టీన్స్ క్యాంప్. వావ్, ఎక్సలెంట్. థ్యాంక్స్. బట్ నువ్వు ఇక్కడ పడుకోవడానికి బెడ్రూమ్ ఏమీ లేవు. నో ప్రాబ్లం, నువ్వు ఉన్నావుగా. Huh? బెడ్కి కాదు, కంపెనీకి. Oh. ఏ జస్ట్ మినిట్, డ్రెస్ డర్టీగా ఉంది, మార్చుకొని వచ్చేస్తాను. ఓకే. హాయ్ మోనాలిసా, యాక్షన్. Hey, what are you doing? జస్ట్ ఫర్ ఫన్. Yeah. మా షాప్ వచ్చినందుకు. నేనేమైనా మిస్ ఇండియానా, మిస్ వరల్డ్ నా? నో, మిస్ బ్యూటిఫుల్ స్మైల్. మీ అమ్మ నాన్న నీ నవ్వు చూసి నీకు మోనాలిసా అని పేరు పెట్టారా, లేక వాళ్ళ ఆ పేరు పెట్టినందువల్ల నువ్వు ఇంత అందంగా నవ్వడం మొదలు పెట్టావా? మొదటిదే కరెక్ట్. ఆ పుణ్యాత్మలు ఎవరో నేను తెలుసుకోవచ్చా? షూర్, డాక్టర్ విశ్వనాథ్ అండ్ చంద్రిక అమెరికాలో ఉంటున్నారు. హే, వాళ్ళు డూప్లికేట్ కాదు కదా. మా నాన్న అమెరికాలో ఫేమస్ సైకియాట్రిస్ట్, Oh. మా అమ్మ లెక్చరర్, నేను ఒకతే కూతుర్ని. వాళ్ళకి ఇండియా కంటే అమెరికానే ఇష్టం, నాకు అమెరికా కంటే ఇండియానే ఇష్టం. గుడ్. వెల్కమ్ టు ఇండియా మోనా. హే, నేను జ్యోతిష్యం చెప్తాను తెలుసా? ఇజ్ ఇట్? చెప్పు. చెయ్యి చూసి కాదు. మన కాల్ చూసి చెప్తావా? చేయి చూసి చెప్తారు, పేరుని బట్టి చెప్తారు, డేట్ ఆఫ్ బర్త్ బట్టి చెప్తారు, సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ చూసి కూడా చెప్తారు. కానీ కాలం చూసి భవిష్యత్తు చెప్పే ఏకైక జ్యోతిష్కుడివి నువ్వే. అదే నా స్పెషాలిటీ మేడం. ధ్యాన్, ఏం చేస్తున్నావు? చక్కెర గంటగా ఉంది. ఓకే ఓకే, సారీ. నీ కాళ్ళు అంటున్నాయి. ఏమంటున్నాయి? నీ భవిష్యత్ ఇండియాలోనే అని. ఇంతసేపు అవే చెప్పాయా? అదే నీ కాళ్ళలో ఉండే విషయం చెప్తున్నాను. నువ్వు ఇండియాలోనే ఉంటావు, అమెరికాకి వెళ్ళలేవు. అది నేనే చెప్పాను కదా. ఓకే ఓకే ఫైన్. బట్ ఇండియాలో ఓ మంచి అబ్బాయి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నాయి. ఓ, ఎవరా పిచ్చోడు? నన్ను పిచ్చివాడు కాదు, కొంచెం లూజ్ అంతే. వాడు నీ అంత అందగాడు కాదు, నీ అంత చదువుకున్నవాడు కాదు, డాక్టర్, ఇంజనీర్, ఎండీను కాదు. ఓ చిన్న A to Z షాప్ పెట్టుకున్నాడు అంతే. కానీ వాడు నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే నిన్ను దేవతలా చూసుకుంటాడు. ఆహా, ఆ తర్వాత? ప్రేమ ముఖ్యమా పేరెంట్స్ ముఖ్యమా అని వస్తే నువ్వు ప్రేమనే సెలెక్ట్ చేసుకుంటావు. తప్పు, నా పేరెంట్స్ తోనే ఉండిపోతాను. అవునా? సూపర్బ్. వాయించండి. వాయిస్తాను వాయిస్తాను. అది సరే, నీ పేరు? రమ్య. నాకు చోళికే పిచ్చే సాంగ్ చాలా ఇష్టం. నాకు అంతే. నువ్వు చాలా బాగా డాన్స్ చేసావు. మీరు చాలా అద్భుతంగా వాయించారు. థ్యాంక్ యూ. ఏం కావాలి నీకు? వీసిడి. మైకేల్ జాక్సన్ దా, ప్రభు దేవాదా? కాదు, భక్త ప్రహ్లాద. ఓ, భక్త ప్రహ్లాద. ఎస్. థ్యాంక్ యూ. నా పర్సనల్ కలెక్షన్ చూసిన తర్వాత ఎలా ఉందో ఫోన్ చెయ్యి. ఓకే. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి వేరే ఫాస్ట్ అనుకుంటా. అయ్యో. హలో.
రాస్కెల్. ఎస్వీఆర్ గారి భక్త ప్రహ్లాద్ ఇవ్వమంటే ఏదో బ్లూ ఫిల్మ్ ఇస్తావా? మా అమ్మ నాన్న తాతయ్య బామ్మ మొత్తం అందరం కలిసి సరదాగా సినిమా చూద్దాం సీడీ ఇవ్వమంటే ఏదో డర్టీ ఫిల్మ్ ఇస్తావా? ఎందుకు ఇలా చేసావు? నాకెంత అవమానంగా ఉందో తెలుసా? మా వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోతున్నాను. ఏదో ఫాస్ట్గా ఉంటే సేమట బాకే అనుకున్నాను. బాంబు. అయితే ఏంటి, అన్ని లవ్ స్టోరీస్ గొడవతోనే స్టార్ట్ అవుతాయనేది వేదాంతం కాదు, సిద్ధాంతం. ఏమిట్రా అది? వేదాంతం సిద్ధాంతం అంటే ఏదో వాడుతున్నావు. న్యూటన్స్ థియరీ గురు. ఎవ్రీ యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. చీనోర్మి, అదేం సిద్ధాంతమో అదేం థియరీయో కానీ ఇంట్లో మీ బాబా బుర్ర తింటోంది, ఇక్కడికి వస్తే నువ్వు తింటున్నావు. నా తల వాచిపోతుంది అనుకో. ఏరా అమ్మాయి దొరకలేదా? ఎక్కడ దొరుకుతుంది? ఒకరిని లవ్ చేద్దాము అంటే ఫైట్ చేద్దాము అంటోంది, ఇంకొకరిని మాట్లాడు అంటే రూమ్ వేయండి అంటోంది, మరొకరిని పాడు అంటే బృందావనమున బొందా అంటోంది. అందరూ నీ గ్రాండ్ టేస్ట్ తగ్గట్టే ఉన్నారు, నా టేస్ట్ కి ఒక్కరూ లేరు. నీ టేస్ట్ అంటే బ్యూటిఫుల్ ఫేస్, వండర్ఫుల్ ఐస్, మస్త్ ఫిగర్, ముత్యం లాంటి కలర్. తను షార్ట్స్, మిడీస్, మినీస్, మైక్రో మినీస్ అన్నీ వేసుకోవాలి. బాబ్కట్ మాత్రం బాయ్కట్ చేయాలి, ఓకే? తను నాతో వస్తుంటే ఫ్రెండ్స్ అందరూ ఉడుకు చావాలి. నా టేస్ట్ ఏమిటో అర్థమైందిగా? ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఇదెంత? 49. థ్యాంక్ యూ. ఎవరికి ఎవరికా? కాదు, లోఫర్కి. మరి లేట్ ఎందుకు? దీన్నే అంటారు కోరి కొరిమితో తల గొక్కోవడం అని. అది కొరివని నాకేం తెలుసురా, అమ్మాయి అనుకున్నాను. హలో టీన్స్ క్యాంప్, జాన్ ఉన్నాడా? నేనే మాట్లాడుతున్నా. నేను మీ నాన్న ఫ్రెండ్ని. ఒక ఎన్ఆర్ఐ అమ్మాయి ఉంది, షీఈ్ ఫ్రమ్ అమెరికా. ఇండియా అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది. నువ్వు ఒకసారి చూసావంటే. సారీ, నేను ఏ అమ్మాయిని చూడను. ఏయ్, ఎవర్రా? మా నాన్న ఫ్రెండ్ రా, ఎన్ఆర్ఐ అమ్మాయి అంట, వచ్చి చూడమంటున్నాడు. చూడు, సారీ, ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ అంటేనే బోర్. ఆడపిల్లల్ని డిసప్పాయింట్ చేయకూడదురామా. చూడు, నీకు నచ్చితే నీకు, లేదంటే నాకు. ఇవరా. హలో, నేను ఇవాళే వస్తున్నామండి. అడ్రస్ ఏంటే బాబు, ఇంతసేపైనా రాలేదేంటి? నువ్వు అసలు ఫోన్ చేసావు లేదా? అవును సార్, నేనే ఫోన్ చేసింది. ఇదిగో వచ్చేస్తుంది, కాసేపు ఓపిక పట్టలేరా? ఏంటి ఓపి పడింది? 45 నిమిషాలు అయింది వచ్చి. ఏ ఆటగా ఏంటి ఉందండి? ఈ గొడవ? అమ్మాయిని చూడడానికి వచ్చింది నేనా నువ్వా? ఓ, ఐఎమ్ సారీ. అమ్మాయి సూపర్. ఏమైనా ఏయ్, అమ్మాయి వాళ్ళ అమ్మయ్యా. మమ్మీ ఈ రేంజా? నమస్తే. కూర్చోండి కూర్చోండి. హలో. హాయ్. హలో. సారీ, రావడానికి కొంచెం లేట్ అయింది. మా అమ్మ ఇక్కడే షాపింగ్ వెళ్ళింది, ఇప్పుడే వచ్చేస్తుంది. ఏం తీసుకుంటారు? కాఫీ? మాకేం వద్దు. ఏయ్, ఆఫర్ చేసినప్పుడు వద్దనకూడదు. 2 మసాలా దోశ, 2 యాప్లు, 2 రసగుల్లా. హాయ్ మామ్. హాయ్ బేబీ. షీజ్ మై డాటర్ మోనాలిసా. హాయ్. 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 హలో. నమస్తే. సో మిస్టర్ ధ్యాన్, ఎలా ఉంది? బ్యూటిఫుల్. నేను అడిగింది దోశ గురించి. నూనె కొంచెం ఎక్కువైంది. ఏం చదివారు? డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతానికి పెళ్లి చేసుకుని పిల్లల్ని పుట్టిద్దాం అనుకుంటున్నాడు. అలా ప్రతి ఒక్కరూ చేసే దేశ జనాభా 105 కోట్ల వరకు పెరిగింది. నేను అడిగింది బతకడానికి ఏం చేస్తారని. బిజినెస్. బిజినెస్ అంటే? మాకు A to Z షాప్ ఉంది. అంతేనా? నేను ఇంకా టాటా బిర్లాలో ఏదో పెద్ద బిజినెస్ ఉందనుకున్నాను. అనుకుంది అంతే, కానీ అలాగే ఉండాలని రూల్ ఏమీ లేదు. అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే. మీకు వంట, వరపు, ఆట పాట ఏదైనా వచ్చా? పాట
అన్నీ వచ్చు. సూపర్ గా డాన్స్ చేస్తాడు, బ్రహ్మాండంగా వంట చేస్తాడు. ప్రతిరోజు పొద్దునే వాళ్ళ ఇంటి ముందు ముగ్గేసేది కూడా ఈడే. నీకు అమ్మాయి ఓకేనా? నాకు నచ్చింది. కానీ నాకు నచ్చలేదు. ఏంటమ్మా నీకు ఈ అబ్బాయి నచ్చలేదా? ఆ అబ్బాయి పర్వాలేదు, కానీ అతని ఇష్టాలేంటో నేను తెలుసుకోవాలి, నా ఇష్టాలేంటో అతను తెలుసుకోవాలి. అందుకని ఐ వాంట్ స్పెండ్ వన్ హోల్ డే విత్ హిమ్. లైఫ్ లో రిస్క్ తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నీకు? బలూన్స్! Hey, balloons! Yeah, you see, I love balloons. నాకు బలూన్స్ కావాలి. ఆపని చెప్పు. స్టాప్ స్టాప్ స్టాప్. నాకు బలూన్స్ అంటే చాలా ఇష్టం. కొనుక్కొని వస్తాను. ఓకే ప్లీజ్ త్వరగా రా. యా, స్పీడ్గా తిప్పు. ఓకే మేడం. పద, బెలూన్స్ కొందాం. బెలూన్స్ ఇవ్వు. ఎన్నిమంటారు? ఐ నాట్ సచిన్ మేడం, నితిన్. నో నో నో, యు ఆర్ సచిన్. మేడం మేడం, అదే నా ప్రాబ్లం. నేను సచిన్ని కాదు, అదే రూపంలో ఉన్న నితిన్ని. కానీ ఎవరు నమ్మటం లేదు. ఆటోగ్రాఫ్ ఇమ్మంటూ నా ప్రాణాలు తీస్తున్నారు. సరేలేని ఆటోగ్రాఫ్ ఇస్తూ కూర్చుంటే నా పని కాస్త పోయి వీధిన పడ్డాను. మేడం, ఈ బెలూన్స్ ఏ దిల్ మాంగే మోర్ మీకు ఎన్ని కావాలి? ఓకే ఒక బలూన్ ఇవ్వండి. ఒకటా? ఒకటి కాదు, నాలుగు ఇవ్వు. ఓకే. ధ్యాన్, టేక్ దిస్. ఇదిగో మేడం. వన్ మోర్. ఓకే. హోల్డ్ ఇట్ ధ్యాన్. అది కూడా ఇవ్వండి. వన్ మోర్. పట్టుకో. అది. ధ్యాన్, దిస్ ఇస్ నథింగ్. హోల్డ్ ఇట్. సమ్ మోర్. యా. వన్ మోర్. Everything. I want everything. తీసుకోండి మేడం. Give me, quick. Yes, Jan, hold it. Come on. You can. Yeah. Wow, good. Take it, Jan. One more. Yeah. Adi kuda vendi. Yeah. మొన నేను ఎగిరిపోతున్నాను. ప్లీజ్ నన్ను పట్టుకో. ప్లీజ్. మొన ప్లీజ్. వదిలేవండి, ఊరుకోను. డోంట్ వరీ, నేను పట్టుకుంటానులే. ప్లీజ్. Oh God. ఒక్క నిమిషం, పాప్కార్న్ తెస్తాను. Okay. సినిమా చూస్తే చూడు, లేదా పిట్టని తీసుకొని పార్క్ వెళ్ళు. దీంతో పిరికోడ సినిమాకి ఎందుకు వచ్చారా? తెలియకుండా నేను పార్క్ వెళ్ళాలా? మన పర్వాలేదు మన వెళ్ళకపోతే ఏం చేస్తావు?
మోనా ప్లీజ్ వదిలే. బయటికి రా చూసుకుందాం. ఏ ఏంట్రా బయటికి వచ్చేది నేను కాదు నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు. మోనా ప్లీజ్ మోనా చెప్పేది విను. నా మాట విను మోనా. సార్ మోనా ప్లీజ్ నా మాట విను దయచేసి వద్దు. ఏంటిదే నా కోసం ఇది కూడా చేయలేవా? మోనా మోనా మోనా. మోనా ఎందుకు మోనా? ఏయ్ కమ్ ఆన్ హీరో. సారీ తన తరఫున నేను సారీ చెప్పను. ధ్యాన్ ఏమైంది ధ్యాన్? దెబ్బ తగిలిందా ధ్యాన్? నీకేం కాలేదుగా? ఏం చేస్తున్నావు ఇడియట్? నువ్వేమో పెద్ద హీరో అనుకున్నాను. జాకీ చాన్ లాగా 2 పంచులు ఇచ్చి వాడు ముక్కు మొహం పచ్చడి చేసావు అనుకుంటే ఒక్క దెబ్బకే పడిపోయావు. షేమ్ ఆన్ యువర్ పార్ట్. నీకంటే పరువు ప్రతిష్టలు లేవు. నీతో వచ్చినందుకు నా పరువు పోయింది. ఇన్నన్నా పట్టించుకోవే. నువ్వు అసలు మగాడివేనా? ఇదే స్పిరిట్ అంటే. కమాన్ బైక్ తిప్పు. వాడి కాల్ చేసి వెనక్కి కొట్టాలి. స్టాండ్ ఎందుకు వేసా? ఏమైంది? ఒక్క నిమిషం. ఓ మై గాడ్ గో. జాకీకి తగ్గ గుర్రం. నేను కట్టుకుంటే ఇదే గతి. కొత్త బైకు ఎప్పుడు ఇలా ట్రబుల్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చింది కదా. ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? స్టాప్. ఎందుకు? ఇదే మా హాస్టల్. నేను ఇక్కడే ఉంటున్నాను నా ఫ్రెండ్స్ తో. బాయ్. ఎక్స్క్యూజ్ మీ